హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టొమాటో మిరియాల రసం చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది, బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ప్రజెంట్ మనం ఉన్న ఈ సిచ్యువేషన్లోని ఇలాంటి వైరస్ల బారి నుండి మనల్ని కాపాడుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. బాడీలోని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ మనం ఇప్పుడు తీసుకోవాలి. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రసం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఫస్ట్ హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, రెడ్ చిల్లీ ఏమో 4, అలాగే పెసరపప్పు 1 స్పూను, కందిపప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, దీనికోసం చిన్న లెమన్ సైజు చింతపండు కూడా మనం ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. టొమాటోస్ వేసుకుంటాం కాబట్టి చింతపండు చాలా తక్కువగా పడుతుంది దీనికి. అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవన్నీ మనం చింతపండు రసంలోనే మరిగించుకోవాలి. అలాగే మిరియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, ఆ స్పైసెస్ అన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో యూజ్ చేసే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మిరియాలు, వెల్లుల్లి, అల్లం అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. నేను అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే పప్పులు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా. అలా కాకుండా ఒకవేళ పెసరపప్పు, కందిపప్పు అనేది మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మంచి సాంబార్ ఫ్లేవర్ వస్తుంది, అది కూడా బాగుంటుంది. అలాంటప్పుడు మీరు పప్పులు ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత మిగిలిన జీలకర్ర, ధనియాలు అవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. సో నేనైతే తక్కువ క్వాంటిటీ కదా, సో అన్నీ ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని చాలా స్లోగా రోస్ట్ చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. బాగా రోస్ట్ అయిందని సంగతి మీకు తెలుస్తుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, దీన్ని అసలు పాడవదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలాగ రసం తీసుకొని పిప్పు తీసి పడేద్దాము. అలాగే టొమాటోలు కూడా ఇందులో వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. చింతపండు అయితే చాలా తక్కువ క్వాంటిటీనే పడుతుంది, ఎందుకంటే టొమాటో పులుపు కూడా ఉంటుంది కదా. కావాలంటే ఇంకా టొమాటోలను ఎక్కువ పెంచుకోండి. మీరు ఎంత రసం కావాలనే క్వాంటిటీని బట్టి మీరు టొమాటోలు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టొమాటోలను కట్ చేసినా కూడా అంత ఫ్లేవర్ రాదు. ఇలాగే చేతితోని బాగా స్మాష్ చేయండి. మిక్సీ చేసి వేసుకున్నా కూడా ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, అలాగైనా చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకుంటే మనకి టొమాటోలు పీసెస్ తగులుతూ ఉంటూ బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చింతపండు టొమాటో రసాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కారం యూజ్ చేస్తున్నానండి, అది మేము ఇంట్లో చేసుకున్న వంట కారము. ఆ కారంలోనే పసుపు కూడా ఉంటుంది కాబట్టి నేను పసుపు ఏమీ సపరేట్గా వేయట్లేదు. ఒకవేళ మీరు చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నట్లయితే పసుపు కూడా మర్చిపోకుండా వేయండి, పసుపు అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా మనం ఇలాగ చిన్న కచ్చపచ్చగా పీసెస్గా దంచుకుందామండి. మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ దంచుకొని చిన్న ముక్కలుగా ఉన్నట్టుగా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, పీసెస్ తగులుతూ ఉంటాయి రసంలో. ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేస్తున్నానండి. నేను ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇవన్నీ కూడా బాగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఇలాగ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బౌల్లో వేసుకొని మిక్సీ చేసేసుకుందాము. సో ఇవి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోండి, అలా అయితే స్టోర్ చేసుకోవచ్చు పౌడరు, లేదంటే పాడవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం రఫ్గా ఉంది, ఇంకొంచెం స్మూత్గా చేసుకుంటాను.
ఎందుకంటే మనం పప్పులు కూడా వేసాం కదా ఫ్రెండ్స్, అవి మనకి బాగా రసంలోని ఉడకాలి కదా, సో అందుకు బాగా మెత్తగా చేసుకోండి. రసం ఇలా మరుగుతున్నప్పుడే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను 1 లీటర్ వరకు రసం వాటర్ పెట్టుకున్నాను, దాన్ని 3/4 లీటర్ అయ్యే వరకు మరిగించానండి. సో పౌడర్ వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. రసం అయితే బాగా మరిగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఫ్రెండ్స్. ఈ రసంకి పోపు వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ నేను వేసుకుంటున్నానండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేసాను. ఆల్రెడీ మనం పౌడర్లో కలిపాం కదా, సో తక్కువ జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నానండి. మీరు రసం టేస్ట్ చూసుకొని మీకు స్పైసీ చాలలేదు అనుకుంటే ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు స్పైసీ సరిపోతుంది, సో నేను ఎండుమిర్చి వేసుకోలేదు. సో ఇలాగా ఫ్రై చేసుకొని ఇది మనం రసంలో కలిపేసుకోవటమే, మనకి రసం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోపుని ఇలా రసంలో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇక రసం అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మంచి వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రసం అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. మనకి రైస్ ఇడ్లీలోకి కాంబినేషన్ బాగుంటుంది, అలాగే ఉట్టినే తాగాలని అనిపిస్తుంది. మంచి వింటర్ సీజన్లో అయితే మనకి ఈ మిరియాలు టమాటో రసం అనేవి బాగుంటాయి, బట్ మనం ఈ సమ్మర్లో కూడా ఈ వైరస్ ప్రాబ్లం నుంచి కాపాడుకోవడానికి యూజ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ రసం అనేది మీకు రెసిపీ నచ్చిందా? సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.